అధ్యయనం ఆచార్య పిబి రవిప్రసాద్ అంతరంగ మథనంలోంచి ఆవిష్కృతమవుతూ ఉన్న అనుదిన లేఖన విశ్లేషణ పదం అధ్యయనం. అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. మనోదేహాత్ముల నిత్యత్వాన్ని ప్రభువు పునరుద్ధానంతో పవిత్రపరిచిన పవిత్రాత్ముడా, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. అంధత్వంబు వలన మందమయ్యుండుమా నెందంబులెల్లాని ఎందు వెలుగుటకు ఆత్మ నడుపు సత్యములోనికి పూడే ఆత్మ నడుపు. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన శుభాశీసులు. అపోస్తలుల చర్యల పుస్తకం 2వ అధ్యాయం 5వ భాగాన్ని మనం ఈవేళ విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. మరొక నూతన భాష్యాన్ని క్రీస్తు విశ్వాసానికి పూర్వ నిబంధనలో నుండి పేతురు సందేశంలో అందించడాన్ని ఇవాల్టి భాగంలో మనం చూస్తాం. తన సందేశాన్ని ప్రారంభం చేస్తూ యోవేలు ప్రవచన గ్రంథంలోని సార్వత్రిక ఆత్మ కుమ్మరింపును గురించి మాట్లాడాక, ఇంకా యూదా జాతికి సంబంధించిన పితరులను, రాజులను, ప్రవక్తలను, ఈ ముగ్గురి తత్వాన్ని కూడా ఒక చారిత్రాత్మక వ్యక్తి మళ్ళీ యెరూషలేముతో సంబంధపడ్డ వ్యక్తితో అనుసంధించి తన సందేశాన్ని కొనసాగించడాన్ని మనం ఈ భాగంలో చూస్తాం. 25వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయం. యేసును గురించి దావీదు ఎలా అన్నాడు. పేతురు తన సందేశాన్ని కొనసాగిస్తూ ఆ కంటిన్యూషన్లో చెప్పిన మాటలు. యేసును గురించి దావీదు ఎలా అన్నాడు. నేను నిత్యం నా ఎదురుగా ప్రభువును చూస్తూ ఉన్నాను. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, అందుకని నేను కదల్చబడను. యోవేలు ప్రవచనాన్ని ఉటంకించిన తరువాత యెరూషలేముతో, ప్రత్యేకించి యూదా జనాంగం అంతటితో కూడా సంబంధపడ్డ విశిష్ట వ్యక్తి తన జీవన కాలంలో ప్రభువును గురించి ఇచ్చిన సాక్ష్యంగా పేతురు దీనిని అందిస్తూ జరుగుతుంది. సంకీర్తన 16వ సంకీర్తన 8-11 వరకు గల వచనాలను ఇక్కడ ఉటంకిస్తాడు. 16వ సంకీర్తన 8 నుండి 11 వరకు ఉన్న వచనాలను. నేను నిత్యం నా ఎదురుగా ప్రభువును చూస్తూ ఉన్నాను. ఎప్పుడు క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరానికి సంబంధించిన వ్యక్తి దావీదు. అంటే క్రీస్తుకు 1000 ఏళ్ల క్రితమే ప్రభువును నేను నా ఎదురుగా దృష్టించగలుగుతున్నాను అన్నాడు. అప్పటికి ఆత్మదేవుని ఆరాధన మాత్రమే వారు ఆచరిస్తూ ఉన్నారు. మళ్ళీ ఆత్మదేవునికి రూపం లేదు, సన్నిధి మాత్రమే ఉన్నది. ఆ సన్నిధిని వారు గుడారంలో కానివ్వండి, తరువాత సొలొమోను దేవాలయంలో కానివ్వండి అనుభవిస్తూ వచ్చారు. సో సన్నిధిని అట్టి పెట్టడానికి, లేక సన్నిధిని నిలిపి ఉంచేందుకు మళ్ళీ రూపాన్ని ఆశ్రయించారు. అది వేరు సంగతి. అయితే ఆత్మదైవానికి రూపం లేదు, కానీ ఆయనను నేను చూస్తూ ఉన్నాను అన్నాడు. నా ప్రభువును నిత్యము నా ఎదురుగా చూస్తూ ఉన్నాను అని. మళ్ళీ ప్రభువు అనే ఆ సంయుక్త పదములో పితృదేవుని ఆత్మతత్వంతో పాటు
చూస్తూ ఉన్నాను అనే ఆ బాహ్య చర్యలు పుత్రదేవుని రూపాకృతి కూడా ఇమిడి ఉండటాన్ని మనం చూస్తాం. అంటే దావీదు ఆత్మవశుడై అనే మాట ఉంటుంది. ఆత్మవశుడైన దావీదు ఆత్మరూపుడైన తండ్రితో సంధింపబడ్డప్పుడు సాకారుడైన పుత్రదేవుని నిత్యతత్వాన్ని ఆత్మదేవునిలో అవిభాజ్యమై ఉండటాన్ని చూచాడు అని చక్కగా పేతురు ఉటంకిస్తూ ఉంటాడు. అందుకని నా హృదయము నేను నిత్యము నా ఎదురుగా ప్రభువును చూస్తూ ఉన్నాను, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, నా కుడి ప్రక్కన ఉన్నాడు. తూర్పు దేశ సంప్రదాయాల్లో కుడివైపు అనే దానికి రెండు ప్రధానమైన భావనలు ఉంటాయి. ఒకటేమో బలానికి గుర్తు, దక్షిణ హస్తము అది బలానికి సాదృశ్యంగా ఉంటుంది. కుడివైపున భాగస్వామ్యం ఉంటుంది. ఈ రెండు సానుకూలతలు. అయితే మరొక ప్రతికూలత కూడా ఇక్కడ ఉంటుంది. గమనంలో అంటే ప్రయాణంలో రైట్ టర్న్ ఈజ్ ఆల్వేస్ ప్రొహిబిటెడ్ అండ్ డేంజరస్. కుడివైపుకు తిరగటం ప్రమాదంతో కూడుకున్నది, అప్రమత్తంగా ఉండవలసింది. గమనంలో అంటే ప్రయాణంలో మనం ట్రాఫిక్లో వెళుతూ ఉంటాం, వాహనాలను నడుపుతూ ఉంటాం, ఫ్రీ లెఫ్ట్ అంటాం. అంటే ఎడమ వైపుకు తిరిగేప్పుడు ఇబ్బంది లేకుండా తిరగవచ్చు. కానీ కుడివైపుకు తిరిగేప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ రేర్ మిర్రర్లో చూడాలి, ఫ్రంట్ మిర్రర్లో చూడాలి, సిగ్నల్ ఇవ్వాలి. కుడివైపుకు తిరగటం అనేది అప్రమత్తతతో మళ్ళీ ప్రమాదంతో కూడా కూడుకున్నది కనుక ఆ కుడివైపు అనేది చాలా ప్రధానమైనది. బలం ఉంటుంది, ఆ తర్వాత భాగస్వామ్యం ఉంటుంది, మళ్ళీ అప్రమత్తత కూడా ఉంటుంది. అందుకనే నా కుడి ప్రక్కన ఆయన ఉన్నాడు అంటే నా బలము, నా భాగస్వామ్యము, నా అప్రమత్తత ఇవన్నీ కూడా నా ప్రభువే. అందువలన నేను ఆయనను నా ఎదురుగా ఉంచుకొని చూస్తూ ఉన్నాను అన్నాడు. ఆ తర్వాత నేను చూస్తూ నా కుడి ప్రక్కన కలిగి ఉన్నందువలన నేను కదల్చబడను. ఇక్కడ చారిత్రక కోణంలో నుంచి ఆలోచించేద్దాం. దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే అతను ఎదుర్కొన్న ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు అనేక ఉన్నాయి. ప్రారంభం నుండి హెచ్చుతగ్గులే ఉంటాయి. ఆ హెచ్చుతగ్గులన్నింటిలో కూడా నేను కదల్చబడను అన్నాడు. అంటే ప్రతినిత్యము ఆ కదల్చబడే పరిస్థితులు ఎదురైనా కూడా ప్రతి పరిస్థితిలో స్థితప్రజ్ఞుడిగా స్థిరత్వంతో ముందుకు సాగిపోవటాన్ని చూచాడు. కారణం ఏంటంటే నేను నా సానుకూలతలలో, నా ప్రతికూలతలలో నా ఎదురుగా ఆత్మదేవుని దృష్టిస్తూ ఉన్నాను. నేను దృష్టిస్తూ ఉన్న ఆత్మదేవునిలో భవితలో అవతరించనున్న సాకారుడైన యేసు అవిభాజ్య తత్వాన్ని కూడా నేను దృష్టించగలుగుతూ ఉన్నాను. దృష్టించడమే కాదు, ఆ సన్నిధిని నేను భాగస్వామ్యంగా పంచుకుంటూ నా కుడి ప్రక్కన ఉంటూ ఉన్నాను. అందువలన నేను ఏ పరిస్థితుల్లో కూడా కదల్చబడను అన్నాడు. 26వ వచనం, అందుకే నా హృదయం ఉల్లసించింది, నా నాలుక ఆనందించింది, ఇంకా నా దేహం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. 3 భావనలు, రెండేమో గతంగా చెప్పబడ్డాయి, ఒకటేమో వర్తమాన కొనసాగింపుగా చెప్పబడింది. 2 పాస్ట్ టెన్స్లో ఉన్నాయి, ఒకటేమో ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నది. నా హృదయము ఉల్లసించింది, మనోల్లాసము, నా నాలుక ఆనందించింది, జిహ్వస్తుతి, నా దేహము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. దేహ నిత్యత్వము లేక దేహ అమరత్వము, ఈ 3 భావనలను 26వ వచనంలో మనం చూస్తాం. నా హృదయం ఉల్లసించింది, మనోల్లాసం అన్నాను నేను. మనోల్లాసం ఎక్కడ ఉల్లసించింది?
ప్రతి ప్రతికూలతలో ఉల్లసించింది. కారణం ఏంటంటే ప్రతికూలతను ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యాన్ని, శక్తిని, యుక్తిని తన కుడి పార్శ్వాన ఉన్న దేవుని సన్నిధి అందిస్తూ ఉన్నది కనుక ఆ ఉల్లాసం అలాగే ఉన్నది. అంటే పరితాపం చెందాల్సిన విషయాలలో, కష్టపడాల్సిన విషయాల్లో కూడా ఆయన సన్నిధి బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నది కనుక నా హృదయం ఉల్లసించింది. ఇప్పటి వరకు నేను ఎదుర్కొన్న ప్రతి ప్రతికూలతలో కూడా నేను ఆనందాన్ని లేకపోతే ఉల్లాసాన్ని నా హృదయంలో అనుభవించాను. మళ్ళీ నా నాలుక ఆనందించింది. మనోల్లాసం మాటలలో వ్యక్తమైంది. నా హృదయం ఉల్లసించిన వెంటనే అది తన భావాన్ని స్తుతుల రూపంలో వ్యక్తపరిచింది కనుక జిహ్వస్తుతి అన్నాను. మనోల్లాసము, జిహ్వస్తుతి ఈ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉండాలి. నీ హృదయం ఉల్లసించిన ప్రతిసారి నీ నాలుక ఆనందించాలి. అంటే ఆనంద ధ్వని నీ హృదయంలో నుండి వెలువరించాలి. అది స్తుతిగా ప్రభువును అందుకోవాలి. అందుకని మనోల్లాసము, జిహ్వస్తుతి ఈ రెండు చెప్పిన తర్వాత నా దేహము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. ఆ ప్రజెంట్ కంటిన్యూస్, ఇప్పుడు ఉన్నది ఎప్పటికీ ఉంటుంది. అంటే మనోదేహాత్మల నిత్యత్వాన్ని, మనోదేహాత్మల వర్తమాన పరిస్థితిని రెండింటిని కూడా ఈ 26వ వచనంలో ఆ 3 భావంలో చెబుతాడు. మనోల్లాసము, జిహ్వస్తుతి, దేహ నిత్యత్వము లేక అమరత్వము. 27వ వచనం, నువ్వు నా ఆత్మను పాతాళములో వదిలిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనివ్వవు. మళ్ళీ ఈ వచనంలో ఆత్మ, పాతాళము, పరిశుద్ధుడు, కుళ్ళు పట్టడము లేక చివికి పోవటము అందాం. ఆ రెండు భావనని కలిపి చెప్పుకుందాం. నువ్వు నా ఆత్మను పాతాళములో వదిలిపెట్టవు. సో పాతాళం పూర్వ నిబంధనలో 65 పర్యాయాలు ఈ పదం ఉటంకించబడింది. 65 సార్లు పూర్వ నిబంధనలో ఈ పదాన్ని వాడారు, పాతాళం అనే పదాన్ని. సో పాతాళాన్ని గురించిన స్పష్టమైన అవగాహన పూర్వ నిబంధనలో మనకు కనిపించదు. ఎందుకంటే ఒక్కొక్క ఉదాహరణలో లేక ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క అభిప్రాయం దానిలో నుంచి వస్తుంది కనుక సమగ్రమైన పూర్ణ అవగాహన పాతాళాన్ని గురించి మనకు ఉండదు అనే చెప్పాలి. నీడ వలె మనుషులు నివసిస్తారు అని, మళ్ళీ మంచివారు చెడ్డవారు, ఎందుకంటే అక్కడ పరలోక లేక స్వర్గ ప్రస్తావన లేదు, ఉన్నదంతా పాతాళ ప్రస్తావనే. సో పాతాళము అనేదాన్ని స్వర్గానికి నరకానికి లేక పరలోకానికి నరకానికి ఆ రెండింటికి సంబంధం లేని ఒక ప్రదేశంగా మాత్రమే మనం చూడగలం. నీతిమంతులు పరమునకు, దుర్మార్గులు నరకానికి వెళ్తారు అని మనం నవనిబంధన భావంలో చెప్పుకుంటాం. కానీ నీతిమంతులు, అనీతిమంతులు అంటే అసలు మరణం కబళించిన ప్రతి ఒక్కరూ కూడా పాతాళానికి ప్రవేశిస్తారు అని. అయితే పాతాళములో దేహ స్థితి ఎలాగుంటుందో నీడవలే మనుషులు ఉందురు అన్నాడు. అంటే దేహం ఉండదనే చెప్పాలి. మళ్ళీ పునరుద్ధాన దేహస్థితికి పాతాళ దేహస్థితికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా మనం చూసుకోవాలి. పునరుద్ధాన దేహస్థితి అది క్రీస్తు పునరుద్ధాన దర్శన కాలంలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ధ్వనిస్తుంది, స్పృశించటానికి అనుభూతినిస్తుంది, ఆహారాన్ని స్వీకరిస్తుంది, మళ్ళీ పారదర్శకంగా ఉంటుంది. అదొక విచిత్రమైన స్థితి. పారదర్శకం అని ఎందుకంటున్నానంటే కిటికీలు, తలుపులు మూసి ఉంచిన మేడగదిలోనికి పునరుద్ధానుడైన యేసు వచ్చి ప్రత్యక్షుడయ్యాడు. మళ్ళీ నన్ను తాకండి అన్నాడు, తన స్వరాన్ని వినిపించాడు, మీ దగ్గర ఏదైనా ఉంటే ఇవ్వండి తింటాను అన్నాడు. ఇవన్నీ కూడా అంటే పునరుద్ధాన దేహ స్థితి యొక్క సంపూర్ణ లక్షణం వేరుగా ఉంటుంది. పాతాళం అలా కాదు, పాతాళ దేహ స్థితి.
మళ్ళీ పునరుద్ధాన దేహ స్థితిలో మనోదేహాత్మల పరిపూర్ణత ఉంటుంది. పునరుద్ధరణ, పరిపూర్ణత. మనోదేహాత్మల పునరుద్ధరణ, మనోదేహాత్మల పరిపూర్ణత ఉంటుంది. పాతాళం అలా ఉండదు. కానీ దావీదు అంటాడు, నా ఆత్మను నీవు పాతాళములో విడిచిపెట్టవు అన్నాడు. అంటే ఆత్మ పాతాళంలోనికి వెళుతుందా తొలుత? అషియోల్ లేకుంటే పాతాళాన్ని గురించిన అస్పష్టమైన వివరణ. కానీ అక్కడ నిరీక్షణ అనే మాటను ముందు వాడాడు గనక నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు అన్నావు. మళ్ళీ నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీవవు. పరిశుద్ధుడు అంటే పాతాళాన్ని గురించి, తన వర్తమాన జీవితాన్ని గురించి, దేవత్వములో నిక్షిప్తమై ఉన్న పవిత్రతను గురించి ఆలోచించిన దావీదు ఆత్మవశుడై ఈ 16వ సంకీర్తనలో నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళు పట్టనీయవు అన్నాడు. సో పాతాళపు స్థితిని అధిగమించగలిగిన ఒక పరిశుద్ధ అవతరణ యొక్క సూచనను తాను ఆత్మదేవునిలో చూడగలిగాడు. నా ఎదురుగా నేను ప్రభువును చూస్తూ ఉన్నాను. ఆ ప్రభువులో ఆత్మతత్వంతో పాటు అవిభాజ్యమైన సాకారతత్వాన్ని నేను దృష్టించగలుగుతూ ఉన్నాను. ఆ తరువాత నా అంతిమ స్థితిని నేను చూడగలుగుతున్నాను. అంతిమ స్థితిలో ఆవాసమైన పాతాళ పరిస్థితిని నేను ఆలోచన చేయగలుగుతున్నాను. అయినా అక్కడ నా దేహము చివికిపోకుండా, నా ఆత్మ వదిలిపెట్టకుండా నన్ను ఉద్ధరించే మరొక పరిశుద్ధుడు రానయ్యున్నాడు అనే ఆ దీర్ఘ దర్శనాన్ని దావీదు వ్యక్తపరుస్తాడు. 28వ వచనం, నాకు జీవ మార్గాలు తెలిపావు, నీ దర్శనాన్ని అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపుతావు. మళ్ళీ జీవ మార్గాలు తెలిపావు, పాస్ట్ టెన్స్. నీ దర్శనాన్ని అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపుతావు. అదేమో భవిత, ఒకటేమో గతం, మరొకటేమో భవిత. నాకు జీవ మార్గాలు తెలిపావు. జీవ మార్గము, జీవ మార్గాలు బహువచనం ఉంటుంది. జీవ మార్గము అని అంటే జీవము, జీవితము, జీవనము అని నేను 3 విభాగాలు చెబుతాను కదా. వర్తమాన జీవ మార్గము అందాం. అంటే వర్తమాన దేహాన్ని కలిగి ఉండి వర్తమాన లోకంలో మనం నివసిస్తూ ఉన్నప్పుడు ఇది జీవన మార్గము అందాం. ఈ జీవన మార్గం జీవంతో ఉన్నప్పుడే ఉంటుంది. అయితే జీవ మార్గాన్ని తెలిపావు అనంటే పై వచనంలో ఆత్మ పాతాళంలో విడిచిపెట్టబడదు, మళ్ళీ దేహము చివికిపోదు అన్నప్పుడు అది జీవపు నిత్యత్వాన్ని గురించి వెల్లడిస్తుంది కనుక దాన్ని కూడా తెలియచేశావు. వర్తమాన జీవన మార్గము, వర్తమాన అనంతర మనోదేహాత్మల నిత్యత్వ మార్గము, ఆ రెండింటినీ నీ దర్శనంలో నాకు అనుగ్రహించావు గనుక నీ దర్శనాన్ని దయచేసి నన్ను ఉల్లాసంతో నింపుతావు. ఆ దర్శన అనుగ్రహాన్ని వర్తమాన భవితకు కూడా ఆపాదించడాన్ని మనం చూస్తాం. నీ దర్శనాన్ని అనుగ్రహించి, నీ దర్శనాన్ని అనుగ్రహించి అన్నప్పుడు పాతాళంలో విడవబడని, దేహము చివికిపోని పునరుద్ధానుడైన ప్రభువు యొక్క పునరాగమనాన్ని కూడా దావీదు వీక్షించాడా అంటే అలాగే ధ్వనిస్తూ ఉంటుంది. 29వ వచనం దావీదుని గురించి అంతవరకు చెప్పి దావీదు రాసిన కీర్తనలో నుంచి ఆ తర్వాత దాని విశ్లేషణ చెబుతూ ఉంటాడు. సోదరులారా, మూల పురుషుడైన దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడొచ్చు. అతడు చనిపోయి సమాధి చేయబడ్డాడు. యెరూషలేము వీధిలో నిలవబడ్డాడు. 4 రహదారుల కూడలి అయి ఉండొచ్చు. ఒకవైపు సొలొమోను స్వర్ణ దేవాలయం ఉన్నది, మరొక వైపు రోమా అధికారుల పిలాతు మందిరం ఉన్నది, మరొక వైపు సంప్రదాయానుసారులైన యూదులు పండుగకు వచ్చిన వారు ఉన్నారు, ఇంకొక వైపు
పవిత్రాత్మ శక్తితో నింపబడిన అపోస్తలులుగా పంపబడేందుకు సంసిద్ధులైన శిష్యులు ఉన్నారు. ఇది అక్కడి దృశ్యం, ఆ నలువైపులు ఉన్న దృశ్యం. నేను మళ్ళీ చెబుతున్నాను. ఒకవైపు సంప్రదాయ మతానికి సంబంధించిన ఆత్మదేవుని నిర్మిత దేవాలయం ఉన్నది, ఆత్మదేవుని ఆవాసంగా నిర్మించబడిన స్వర్ణ దేవాలయం ఉన్నది, మతం వ్యవస్థీకృత మతం. మరొక వైపు రోమియుల అధికారానికి సంబంధించిన పిలాతు మందిరం ఉన్నది. అక్కడ లౌకిక అధికారం అంతా నిక్షిప్తమై ఉన్నది. మరొక వైపు పండుగకు వచ్చిన సనాతన సంప్రదాయాన్ని పాటించే పలు ప్రాంతాల నుండి వచ్చిన యూదుల సమూహం ఉన్నది. ఇంకొక వైపు పవిత్రాత్మ శక్తితో ప్రోక్షణతో నింపబడి క్రీస్తు మహా ఆదేశాన్ని అమలుపరచడానికి సంసిద్ధులైన అపోస్తలులు ఉన్నారు. అక్కడ నిలవబడి ఈ నలుగురు ఉన్నది యెరూషలేము. ఇప్పుడు యెరూషలేము ప్రాశస్తతను చెబుతున్నాడు. యెరూషలేము ప్రాశస్తతకు మూల పురుషుడైన దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. అంటే ముందు దావీదు ప్రవచనాన్ని చెప్పాడు, ఇప్పుడు దావీదు యొక్క చారిత్రక నేపథ్యాన్ని చెబుతూ, సోదరులారా, మూల పురుషుడైన దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడవచ్చు. అతడు మరణించి సమాధి చేయబడ్డాడు. ఇక్కడ మరొక చారిత్రక ఐతిహ్యాన్ని కూడా అధ్యయన కోణంలో నుంచి ఆలోచన చేద్దాం. దావీదు సమాధి యెరూషలేములో ఉన్నది అన్నది ఒక ఐతిహ్యం. మళ్ళీ దావీదు వాళ్ళ తండ్రి ఇద్దరు కూడా బెత్లెహేములో సమాధి చేయబడ్డారు అనే మరొక ఐతిహ్యం కూడా ఉన్నది. అయితే దావీదు సమాధి ఎక్కడ ఉన్నది, వేర్ ఈజ్ డేవిడ్స్ టూంబ్ అని మీరు గూగుల్ చేస్తే ఈ వివరణ అంతా కూడా వస్తుంది. దావీదు సమాధి యెరూషలేములో ఉన్న ప్రదేశం మేడగది క్రింద ఉన్నది అనే ఒక చారిత్రక ఐతిహ్యాన్ని మనం చూస్తాం. ప్రభువారు చివరి రాత్రి భోజనాన్ని ఆచరించిన మేడగది క్రింద సమాధి ఉన్నది, పైన మేడగది ఉన్నది అని. అంటే అపోస్తలులు కానివ్వండి, ప్రభువు కానివ్వండి, ఈ ఐతిహ్యాన్ని అనుసరించి దావీదుతో ఎలాగూ సంబంధపడి ఉన్నారో దాన్ని అర్థం చేసుకోవడానికి అధ్యయన కోణంలో నుంచి మాత్రమే అధ్యయనం కనుక నేను సేకరించిన సమాచారాన్ని మీతో కూడా పంచుతూ ఉన్నాను. అయితే దావీదు ఒక చారిత్రక వ్యక్తి. మళ్ళీ దావీదుని మూల పురుషుడు అన్నాడు. మూల పురుషుడు అంటే పేట్రియార్క్, పితరుడు అనే భావన. తెలుగులో అయితే మూల పురుషుడు అనే ఆ ప్రత్యేక పదాన్ని వినియోగించారు, కానీ పితరుడైన దావీదు అనే భావన వస్తుంది. అప్పటికి పితరులు ముగ్గురే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పితరుల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను పితరులుగా ప్రస్తావించడంలో దేవ ప్రత్యక్షతను అనుభవించిన వాళ్ళు. ఆ కోవలోనికే ఆదామును, దావీదును కూడా తీసుకుని వచ్చి మూల పురుషుడు అన్నాడు. మళ్ళీ 422 సంవత్సరాల పాటు యెరూషలేమును పరిపాలన చేసిన రాజవంశానికి మూల పురుషుడు యూదా వంశానికి. యూదా వంశం 422 ఏళ్ల పాటు యెరూషలేము కేంద్రంగా పరిపాలన చేసింది. ఆ వంశానికి దావీదు మూల పురుషుడు కనుక పితరుడు, వంశ మూల పురుషుడు, మళ్ళీ రాజ్య స్థాపకుడు, 420 ఏళ్ల లెగసీకి ఆయన గుర్తుగా ఉన్నాడు అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన సమాధి ఇక్కడే ఉన్నది. ఇదొక చారిత్రక సత్యం. దావీదు నమ్మాలి, దావీదు సమాధిని నమ్మాలి. ఈ రెంటిని నమ్మినప్పుడు దావీదు ప్రవచనాన్ని కూడా నమ్మాలి, లేక దావీదు వ్రాసిన ఆ భావనను కూడా నమ్మాలి. ప్రభువును నేను ఎదురుగా చూస్తూ ఉన్నాను, అనంతుడైన ఆత్మ దేవుని సన్నిధిలో ఆకారుడైన అవిభాజ్య
క్రీస్తు రూపాన్ని వీక్షించగలిగాడు అని. 30వ వచనం, అతని సమాధి ఇప్పటికీ మన మధ్యనే ఉన్నది. చెప్పాను కదా సమాధిని గురించి. అతడు ప్రవక్త అయి ఉన్నాడు కనుక అతని గర్భఫలంలో నుంచి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చోబెడతానని దేవుడు తనతో ఒట్టేసి మరి ప్రమాణం చేసిన సంగతి తెలిసి, అతను ప్రవక్త అయి ఉన్నాడు కనుక. ప్రవక్త అనే మాట దావీదుకు ఆపాదించడంలో ముందు చెప్పామే, ఆయన సన్నిధి అనుభవంలో నేను ఆకార స్వామిని చూడగలిగాను అని. దానిని ప్రవక్తగా లేక ప్రవచనంగా దావీదుకు ఆపాదించడాన్ని మనం చూస్తాం. అతడు ప్రవక్త అయి ఉన్నాడు కనుకనే దర్శించగలిగాడు. మళ్ళీ ప్రవచనాన్ని గురించి మనం మాట్లాడుకుంటూ సంకల్ప నిర్ణయాన్ని ప్రకటించేవాడు, అంటే దేవ సంకల్ప నిర్ణయాన్ని ప్రకటించేవాడు, దేవ జోక్యాన్ని ముందుగానే తెలియచేసేవాడు, చరిత్రలో దేవ జోక్యాన్ని ముందుగానే ఎరుకపరిచేవాడు అని మనం చెప్పుకోవచ్చు. ఆ క్రమంలో హెచ్చరించేవాడు, ఆదరించేవాడు, మళ్ళీ నిరీక్షణకు ఆస్పదమైన వాడు కూడా ప్రవక్త. ఈ లక్షణాలన్నింటినీ కలిపి దావీదుకు ఆపాదించి అతడు ప్రవక్త అయి ఉన్నాడు కనుక అతని గర్భఫలములో నుంచి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చోబెడతానని దేవుడు తనతో ఒట్టేసి మరీ ప్రమాణం చేసిన సంగతి తెలిసి, సమాధి, సింహాసనము, ప్రమాణము. సమాధి గతం, సింహాసనం వర్తమానం, ప్రమాణం నిత్యం నిరంతరం. ఇక్కడ చిత్రం ఏంటంటే అతని సమాధి మన మధ్య ఉన్నది. అతను చారిత్రక పురుషుడే కానీ అతడు చరిత్రలో గతించిన వాడు. అతని స్మృతి సమాధిగా మన మధ్య ఉన్నది. కానీ అతని సింహాసనం అలాగూ కొనసాగుతూ ఉన్నది. చిత్రం ఏంటంటే ఇక్కడ రాజు ఉన్నాడు, రాజ్యం లేదు, అదొక పరిస్థితి. రాజ్యం ఉన్నది, రాజు లేడు, అదొక పరిస్థితి. రాజు రాజ్యము ఇద్దరు కలిసి దేవాలయంలో నిక్షిప్తమై ఉన్నాడు, అదొక పరిస్థితి. సో ఈ మూడు స్థితులను గురించి చెబుతూ సింహాసనం అనేది నిత్యం కొనసాగుతూ ఉన్నది. అక్కడ ప్రమాణం ఉన్నది. ప్రమాణం వారసత్వానికి సంబంధించిన ప్రమాణం. భౌతిక రాజ్యంలో నుంచి, భౌతిక రాజు దగ్గర నుంచి అభౌతిక మందిరంలోనికి, పూర్ణ ఆత్మతత్వ సన్నిధిలోనికి రూపాంతరం చెంది అక్కడి నుంచి సాకారుడైన దేవ నరుని అవతరణ, మళ్ళీ పవిత్రాత్మ ప్రోక్షణ, నిత్య కొనసాగింపు, వీటన్నింటిని గురించి చక్కగా సమాధి, సింహాసనము, ప్రమాణము వీటన్నింటిలో వివరించి ఆ సంగతి తెలిసి 31వ వచనం, ఇవాటి అధ్యయనంలో చివరి వచనం, క్రీస్తు పాతాళంలో వదిలివేయబడలేదని, ఆయన శరీరం కుళ్ళిపోలేదని ముందుగానే తెలుసుకున్న దావీదు ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవచించాడు లేక చెప్పాడు. మనం 27వ వచనంలో చెప్పుకున్నాం కదా, ఆ భావన మళ్ళీ ఉన్నది. క్రీస్తు అనే పదం అపోస్తుల కార్యాల గ్రంథంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ కనిపిస్తుంది. మేము ప్రకటిస్తూ ఉన్న యేసు, మేము ప్రభువుగా ప్రస్తుతిస్తూ ఉన్న యేసు క్రీస్తై ఉన్నాడు. ఆయన అభిషిక్తుడు, ఆయన యూదా జాతి నిరీక్షణకు మూలమైన మెస్సియా అని ధృవీకరించడాన్ని మనం ఇక్కడ చూస్తాం. ఆయన క్రీస్తు గనుక, అభిషిక్తుడు గనుక అభిషేకాన్ని మరణము ఏమీ చేయలేదు. అభిషేకాన్ని పాతాళం అట్టిపెట్టి ఉంచుకోలేదు. అభిషేకం చివికిపోదు, లేకపోతే మాసిపోదు, అది నిరంతరం కొనసాగేది కనుక ఆ అభిషేకానికి కేంద్ర బిందువైన మూలమైన క్రీస్తును మేము ప్రకటిస్తూ ఉన్నాము. అది కూడా మళ్ళీ పునరుద్ధానం. ఆ అభిషేక నిత్యత్వం పునరుద్ధానంలో ఎలాగూ
యథార్థమైందో మళ్ళీ పునరాగమనంలో అది ఎలాగూ మానవాళి మీదికి దిగిరానై ఉన్నదో, పునరాగమనాన్ని మరొక కోణంలో మనం అర్థం చేసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముల సంపూర్ణ ప్రోక్షణగా ఆయన భూమి మీదికి దిగి వచ్చినప్పుడు ఆ మహిమ మేఘమును ఎక్కిన వాళ్ళు మళ్ళీ ఆ పునరుద్ధాన భౌతిక స్థితిలోనికి, భౌతికమే అంటున్నాను ఎందుకంటే దృశ్యము, స్పృశ్యము, శ్రవణము, అనుభవము అన్ని పునరుద్ధాన దేహానికి ఉన్నాయి కనుక ఆయనను, ఆ క్రీస్తును, ఆ క్రీస్తు తత్వాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాము. మేం కాదు, మా ప్రకటనకు ముందే 1000 ఏళ్ల పూర్వమే ఇదిగో ఈ పట్టణాన్ని స్థిరపరిచిన, ఈ పట్టణాన్ని జయించిన, రాజధానిగా ఇక్కడ పరిపాలన చేసిన, 422 సంవత్సరాల పాటు తన వంశం ఇక్కడ పరిపాలన చేయటానికి మూలమైన పితరుడు, రాజవంశ స్థాపకుడు, ప్రవక్త, దార్శనికుడు అయిన దావీదు చెప్పిన దానిని మేము వాళ్ళ కనులారా చూచి మీకు ధృవీకరిస్తూ ఉన్నాము అన్నాడు. ఇవాటికి ముగించుకుందాం.